ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండినా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ కడప జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి విమర్శించారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన రైతులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉల్లి, మామిడి, అరటి, మిరప వంటి పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. జిల్లాలో రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. గతంలో మాజీ సీఎం ప్రభుత్వం ప్రతి పంటకు సకాలంలో మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుండగా సీఎం మాత్రం కొరత లేదని చెప్తున్నారని విమర్శించారు. ఇంత బుడ్డశనిగా పంట సాగు చేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, ఎప్పుడైనా ఏ అధికారులు ఉన్నా కూడా రొటీన్గా మరి పంట హార్వెస్టింగ్ ముందు మరి ఏ పంట అయితే మద్దతు ధర తక్కువ ఉందో ఆ పంటకు సంబంధించి మద్దతు ధర మరి ప్రకటించడం, ప్రభుత్వం కొనుగోలు చేసే బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. మరి ఏదైతే నిమ్మకు నీరెక్కినట్టు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండారో మరి అధికారులు కూడా అదే పరిస్థితి ఏర్పడడం చూస్తున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారికి అయితే నేను 3 వారాల క్రితం ముందే ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. ఇంతవరకు ఉలుకు పలుకు పరిస్థితి లేదు. మరి ఇంత మీ దగ్గరికి వచ్చే ముందు కూడా నిన్న కూడా మాట్లాడడం జరిగింది మార్కెట్ డిఎం గారితో. అందుకు ఏమన్నా దీని గురించి ఏమైనా ఇన్స్ట్రక్షన్ కానీ గైడ్లైన్స్ వచ్చాయమ్మా కొనుగోలు సంబంధించిందంటే మాకు ఎలాంటి పరిస్థితి, మాకు ఏ సమాచారం లేదు సార్ చెప్పడం జరిగింది. జేసీ గారికి అయితే స్వయాన మెసేజ్ నేనే పెట్టాను మొన్నటి దినం. ఇంతవరకు చూసిన మెసేజ్ కానీ రిప్లై లేదు. సీసీ గారిని అడిగితే ఇక రైతాంశాలు ఉందాయా కలసాల మేడం కూడా మెసేజ్ పెట్టా ఒకసారి చెప్పి చూడంటే శనివారం వరకు మేడం ఓన్లీ శనివారం మాత్రం కలుస్తుంది, అంతవరకు కలిసారు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే నేను ఒకటి అడుగుతున్నా జిల్లాధికారులను, ప్రజాప్రతినిధులను, మీకు ఇంతకన్నా రైతాంగం ఇంత ఇబ్బందుల పరిస్థితి పడతా ఉంటే మీకు ఇంతకన్నా మించిపోయింది మునిపోయే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయని చెప్పి మీ పత్రికల దగ్గర ఈరోజు అడుగుతున్నా. మరి జొన్నల విషయం అయితే 2300-400 కింటా ఉంది. ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. ఒక వారానికి బాగా మరి పూర్తిగా హార్వెస్టింగ్ జరిగే పరిస్థితి జరుగుతుంది. మరి శనగలకు సంబంధించి కూడా గతంలో 5,600 రూపాయలతో మద్దతు ధర కొనుగోలు చేసేవాళ్ళు. ఇంతవరకు ప్రకటన ఇచ్చింది లేదు. కనీసం ప్రభుత్వానికి ఈ జిల్లా యంత్రాంగం మరి ప్రతిపాదన పంపించింది కూడా మరి కనిపించడం లేదు. జొన్నలు కూడా 3,150 రూపాయల కింద గతంలో కొనుగోలు జరగడం జరిగింది. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఏ పంట అయినా తీసుకోండి, బుడ్డ శనగ కానీ, జొన్నలు కానీ, వరి కానీ, వేరుశనగ కానీ మరి పంట హార్వెస్టింగ్ కోతకు ముందే నెల ముందే మద్దతు ధర ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు దీంట్లో గురించి పట్టించుకునే నాదురు లేడు. మొన్నటిదాకా ఉల్లి పరిస్థితి కూడా మనం చూసాం. ఎప్పుడు లేని విధంగా 100 క్వింటాల దిగుబడి వచ్చింది. ఆ ఉల్లి కొనుగోలు చేయకోకుండా మరి ఇదే జాయింట్ కలెక్టర్లే మరి మార్కెటర్లో మరి కొంటామని చెప్పి కొనుగోలు కేంద్రాలని చెప్పి వాళ్ళే మరి ఓపెన్ చేసి తర్వాత కర్నూలులో ఒక వారం కొనుగోలు చేసి చేతులు ఎత్తేసారు. ఇంతవరకు కూడా వాళ్ళకి 9 కోట్ల 10 కోట్ల డబ్బులు ఇవ్వాల్సి ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. తర్వాత ఎకరాకు 20,000 రూపాయలు అని చెప్పారు. అది చాలా రోజుల తర్వాత పెట్టుకున్నారు. ఈ జిల్లాకు వచ్చే లోపల జూన్ వరకే, చివరి వరకే కట్ ఆఫ్ చేసినారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు లేదు. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాకి అయితే వాళ్ళ పైన ఇచ్చారు. ఈ జిల్లాకు వచ్చే లోపల మరి రాష్ట్రం పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు అంటే పాకిస్తాన్ ఉన్న మరి అర్థం కాలే. వీరికి వచ్చేప్పుడు నామ్స్ మారడం, చాలామంది టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి ఇంకా రైతులకు అమౌంట్ జమ చేయాలి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఏది కూడా వరికి సంబంధించి కూడా మరి అంతే. గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వం కొనుగోలు చేసింది మద్దతు ధర 15,000 కూడా మరి కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు మద్దతు ధర కూడా కన్నా మార్కెట్ ధర కూడా పైకి క్రాస్ చేసిన పరిస్థితి అప్పుడు. ఇలాంటి తరుణంలో మరి ఈ అధికారులు మరి ఎక్కడుండే అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా కమలాపురం చెరువు ఉంది. చెరువుకు సంబంధించి నిండుకుండల గండికోట ఉంది. బాగా గండికోట అందులో ఉన్నటువంటి మైలవరం ప్యాట్లో నీళ్ళు నిండుకుండగా ఉన్నాయి.